ప్రేమాపూర్ణుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృప వార్త. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘమునకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అన్ని విషయములలో విధేయులై ఉండుడి. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు విధేయుడు. ఎంతగా అంటే ఆయన ఈ భూమి మీద జీవించుచున్నప్పుడు అనేకమైన శ్రమలు అనుభవించి విధేయత నేర్చుకునని, ఆయన శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపిన వాడై ఉన్నాడని మనం వాక్యంలో చదువుతున్నాం. ఆయన భూమి మీద తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు కానీ, ఆయన భూమి మీద శిలువ మరణం పొందినప్పుడు కానీ తన ఆత్మను తండ్రికి అప్పగించే ప్రతి విషయాలను కూడా విధేయత చూపించాడు. ఇంతటి సర్వశక్తి కలిగిన విధేయత కలిగిన యేసును వెంబడించుచున్న మనము కూడా అన్ని విషయాలలో ఆయన చూపిన మాదిరి ప్రకారం విధేయులమై జీవించాలి. ఏ విషయాలలో విధేయులమై జీవించాలి అంటే ప్రియులారా, దేవుడు బోధించు వాక్యమునకు, దేవుని కుమారుడైన క్రీస్తు యేసునకు, సత్యమునకు, సత్య సువార్తకు, మన పైన నియమింపబడిన అధికారులకు, ప్రధానులకు, దైవజనులకు, అంత మాత్రమే కాక మనల్ని కని పెంచి పోషించిన తల్లిదండ్రులకు మనం విధేయులమై తప్పక జీవించాలి. అంత్య దినాలలో అనేక మంది ఆత్మీయులు అవిధేయులై జీవిస్తారని పౌలు గారు తిమోతి పత్రికలో చెప్తున్నాడు. అంత మాత్రమే కాక అవిధేయత ఎందుకు వస్తుందో తెలుసా? ఈ తరములో అనేక మందిని అవిధేయులని ప్రేరేపించుచున్న ఒక శక్తి క్రియ చేయుచున్నది. కాబట్టి అవిధేయులమైన వారిని ప్రేరేపించు శక్తి నుండి మనం తప్పించబడి విధేయులమై క్రీస్తు యేసు చూపిన మాదిరి ప్రకారం నడిపించబడదాం. ఒకవేళ మనం విధేయులమై జీవిస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? అపోస్తలుడైన పేతురు గారు వాగ్దానం పూర్వకంగా ఓ ప్రసంగాన్ని చెప్తూ ఆ ప్రసంగంలో చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? విధేయులైన వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడని. ప్రియులారా, ఈ దినమున మనందరికీ వరముగా, ఆదరణకర్తగా, ప్రయోజనకరముగా ఉండునట్లుగా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు మనం విధేయత కలిగి ఉంటే మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనం ఆయనలో జీవించడానికి సహాయపడుతుంది. రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే విధేయులైన వారికి ఏమాత్రం కూడా తొట్టుపాటు అనేది ఉండదు. ప్రియులారా, వాక్యమునకు అనేక మంది అవిధేయులు అవుతున్నారు కనుకనే తొట్టిల్లిపోతున్నారు. వారు పైకి రాలేని ఒక జిగట కలిగిన దొంగ ఊబిలో చిక్కబడుతున్నారు. కనుక మనం అట్టి వారి వలె కాక ప్రభు రాకడి దినం వరకు నిలిచిన వారమే ఉండినట్లుగా మనము ఆయనకు విధేయులమై జీవించాలి. అప్పుడు ఎన్నడూ తొట్టిల్లము. మూడో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎవరైతే విధేయత కలిగిన వారి జీవిస్తారో, ఎంతటి విధేయత భూమి మీద చూపిస్తారో అంతకంటే అత్యధికమైన హెచ్చింపును, అంతకంటే అత్యధికమైన ఘనతను ప్రభు అనుగ్రహిస్తాడు. అలాగే నాలుగోదిగా అబ్రహాము దేవుని స్వరమునకు, దేవుని దర్శనమునకు విధేయత చూపించి ఆ విధేయత కలిగిన వాడి నడిపించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే తన ప్రయాణమును కొనసాగించాడు. తద్వారా దేవుడు అతనిని శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపి విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. అనగా శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదం విధేయతలోనే దాగి ఉన్నది. ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటూ వెళితే విధేయత ఎవరైతే చూపిస్తారో వారు ఏనాడు కూడా ఉగ్రతలో పడిపోకుండా దేవుని ద్వారా కాపాడబడతారు. అంత మాత్రమే కాక విధేయులైన వారందరూ కూడా నిత్య స్వాస్థ్యమైన పరలోకానికి వస్తారు. పాత నిబంధనలో ఉండే ఇశ్రాయేలులు వారు అవిధేయులైనందువలనే అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలేరు. అయితే ఇద్దరు విధేయత చూపించారు, వాగ్దాన భూమిలో చేరారు. ఈ కాలమందు కూడా మనం దేవునికి విధేయులమై జీవించుచు తప్పక మన కొరకు నిర్మించబడుతున్న వాగ్దానము చేయబడిన నిత్య జీవమును పొంది నిత్య స్వాస్థ్యమైన యెరూషలేము పురమునకు మనం ప్రవేశించుదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. నిత్యముగా ఈ దినములలో ప్రేరేపించుచున్న ప్రతి అవిధేయతకు కారణమైన శక్తి నుండి మేము తప్పించబడి విధేయులమై జీవించినట్లుగా మీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించమని, విధేయులైన వారికి కలిగే ప్రతి దీవెన మీరు మా జీవితాలలో ప్రసాదించమని, నీ నిత్యత్వం కొరకు, మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.